ఇక్కడ చూడండి మొత్తం ఎంత మట్టి అయితే వచ్చిందో. చైన్ హలాత్ అయితే చూడండి. హే గైస్, వెల్కమ్ ఎవ్రీబడీ. ఈరోజు వచ్చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే మళ్ళీ చైన్ క్లీన్ అండ్ లూబ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు అయితే. హే గైస్, వెల్కమ్ ఎవ్రీబడీ. ఇట్స్ నాగరాజ్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. సో హోప్ పీపుల్ ఆర్ గుడ్ అండ్ ఆసమ్. సో గైస్, ద వ్లాగ్ ఆఫ్ ద డే. ఈ రోజు వచ్చేసి గైస్ మన బైక్ ఏదైతే ఉందో KTM Duke 200 అనమాట. సో ఈ రోజు వచ్చేసి బైక్ అయితే మనం అయితే పెడాక్షన్ అలాగే చైన్ బ్రేస్, చైన్ క్లీన్ అండ్ చైన్ లూబ్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసాం. సో అయితే ఫైనల్ గా మన దగ్గర అయితే వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే సద్యానంలో ఉన్నాం ప్రెసెంట్ అయితే. పెడాక్షన్ ఇన్స్టాలేషన్ అలాగే చైన్ క్లీనింగ్ అయితే చేసుకుందాం. మనం అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే మళ్ళీ చైన్ క్లీన్ అండ్ లూబ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు అయితే. మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏమవుతుంది అంటే 150 రూపీస్ లేదా 200 రూపీస్ అయితే ప్రతిసారి చేయించినప్పుడల్లా తీసుకుంటారు అనమాట. మనం బయట ఎక్కడ చేయించినా అంతే ఉంటుంది. సో మనం అదే పెడాక్షన్ ఒకటి కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి, సో మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు అనమాట. అండ్ క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది మనకైతే పెడాక్షన్ ఉంటే. అండ్ ఇప్పుడు ఇది ఒక బండి కాదు కదా, సో మనం తర్వాత ఏ బండి తీసుకున్న పెద్ద బండి, సో ప్రతిదానికి మనకైతే ఆ పెడాక్షన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకు ప్రైస్ వచ్చేసి ఎంత పడిందని అయితే లాస్ట్ కలిసి చెప్తాను అనమాట. సో ఇప్పుడు మనకు అవి ఏమేమైతే వచ్చినాయో సో అయితే మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను. అంటే స్కూటర్ గేర్ ఆయిల్ అయితే ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ అది వాడాలి మనం అయితే చైన్కి అయితే. సో అది వచ్చేసి మంచిగా మెయింటెనెన్స్ అండ్ మంచి లైఫ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ సో 200 రూపీస్ ఉత్త బ్రష్గా పెట్టే బదులు ఇంకో 100 రూపీస్ మనం ఎక్స్ట్రా పెడితే మనకు చైన్ క్లీన్ అండ్ లూబ్ అయితే రెండు వస్తాయి కదా. సో అందుకని మనం అయితే దాంతోపాటు ఆర్డర్ అయితే పెట్టేసాం అనమాట. సో ఇవి కంప్లీట్ అంటే ఇవి మొత్తం అయిపోయిన తర్వాత మనమైతే అవి అయితే ఆర్డర్ పెట్టుకుందాం. అండ్ తర్వాత అది వాడదాం అనమాట. సో ప్రజెంట్ మనకైతే అవి అయితే చూపిస్తాను మీకు అయితే, చూసేయండి. సో గైస్, క్రేజీ ఉంది కదా మన బండి అయితే. సో కదా వచ్చేసి మన బండి అయితే పెడాక్షన్ అనమాట. అండ్ ఇక్కడే ఉన్నాయి. ఇది వచ్చేసి మన చైన్ బ్రష్ అనమాట. ఓపెన్ చేయలేదు మనమైతే. అండ్ అలాగే వీటి కవర్స్ అయితే అలాగే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి అండ్ క్యాబీస్ వాళ్ళది చైన్ క్లీనర్. అండ్ ఇది వచ్చేసి చైన్ లూబ్. సో క్లీన్ చేసిన తర్వాత లూబ్ కొట్టేయాలన్నమాట. ఇంకా మనం ఇదైతే అన్బాక్స్ అయితే చేయలేదు. సో ఇదైతే మనం అన్బాక్స్ అయితే చేస్తూ మనం బండి వాష్ చేసుకుంటాం కదా. సో అప్పుడు ఇట్లా వీల్ అనేది మనం వాష్ చేయడానికి అయితే అంత పాసిబుల్ అయితే అవ్వట్లేదు అనమాట. అది గిట్ట ఒక రీజన్ ఉంది. అండ్ చైన్ ప్రతిసారి 500 కిలోమీటర్స్కి మనం బయట చేయించాలంటే అది గిట్ట కాదనమాట. సో మనమే ఏవైతే యాక్సెసరీస్ ఉన్నాయో సో అవి కొనుక్కొని మనమే ఇంటి దగ్గర చేసేసుకుంటే అయిపోతుంది. సో అందుకని అవైతే ఆర్డర్ అయితే పెట్టేసినాం. అవైతే అన్బాక్స్ చేస్తాను అనమాట. సో చూసేయండి మీరు అయితే ఇప్పుడైతే. సో ప్రొడక్ట్ స్టాండ్ అండ్ అలాగే చైన్ క్లీన్ లూబు అండ్ చైన్ బ్రష్ అయితే ఉంటుంది. మొత్తం అన్బాక్స్ చేసి మీకైతే క్లియర్ అండ్ నీట్గా చూపిస్తాను నేనైతే మీకైతే. సో చూడండి ఇప్పుడైతే. సో మనకైతే ఫైనల్ ఇదే అనమాట మన ప్రొడక్ట్ స్టాండ్ అయితే. సో ఇక్కడ వాళ్ళ ట్యాగ్ తోటి అయితే వస్తుంది మనకైతే ఇదైతే. సో ఫస్ట్ అయితే దీని అయితే మొత్తం కోసేసి మనం అయితే అన్బాక్స్ చేద్దాం. ట్యాగ్ हो गया. ప్యాకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారు గాయస్, నిజంగా వెరీ గుడ్, ఒప్పుకోవచ్చు. వర్త్ ప్యాకింగ్ అయితే. వన్ సైడ్ ఖతం అయిపోయింది. ఫైనల్గా ప్యాకింగ్ అయితే అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ న్యూ పెడాక్ స్టాండ్ ఫర్ అవర్ బైక్. ప్రొటెక్షన్ మాత్రం మంచిగా భద్రంగా పంపిరు మన వస్తున్నాయి. వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవాలా. దిస్ ఇస్ బ్రష్, దిస్ ఈజ్ లూప్, దిస్ ఈజ్ క్లీనర్. ఫస్ట్ ఈ రెండు పక్కన పెట్టి మనం ఫస్ట్ పెడాక్ స్టాండ్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సద్దిగా ఇక్కడ పిన్స్ ఉంటాయి, ఇక్కడ పిన్ ఉంటుంది గైస్. మనం అయితే పిన్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకు పెడితే ఎంత కావాలి ఏందనేది. సో ఫస్ట్ పిన్ వచ్చింది, దానికి నాకు ఇబ్బంది అయింది ఫస్ట్ అయితే. సో అందుకు ఇప్పుడు థర్డ్ పిన్ అయితే పెట్టినాం మనమైతే. గైస్ ఫైనల్గా మనం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో అడ్జస్ట్ చేసుకున్నాక డైరెక్ట్ అయిపోయడమే. సింపుల్, ఫస్ట్ అయిపోయింది అంతే. ఫైనల్గా మన బండి సైడ్ స్టార్ట్ మీద కాకుండా దాని మీద నిలబడ్డది, పెడాక్ స్టార్ట్ మీద. ఫస్ట్ మనకు న్యూస్ పేపర్ తీసుకొని వీటి కింద అయితే పెట్టుకోవాలన్నమాట. సో మొత్తం దాని మీద పడకుండా లేదా కింద బండల మీద పడకుండా అయితే ఉంటుంది. పేపర్ పెట్టుకున్నాక ఫస్ట్ చైన్ క్లీనర్ ఉంది కదా, సో చైన్ క్లీన్ తీసుకొని అండ్ క్యాబ్ ఉంటుంది, క్యాబ్ తీసేసినాక ఉంది కదా అప్పుడులా, సో వచ్చేసి ఇందులో పెట్టేసి బండి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక బండి స్టార్ట్ చేద్దాం అండ్ ఫస్ట్ గేర్లు అయితే వేసి వదిలేద్దాం. సో గైస్ మన బండి అయితే ఫస్ట్ గేర్లు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడొచ్చు వీల్ అయితే తిరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే చైన్ క్లీనర్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే స్ప్రే చేద్దాం ఫస్ట్ అయితే. సో చైన్ క్లీన్ చేసుకున్నాక బ్రష్ ఉంది కదా, బ్రష్ పెట్టడమే ఇక. బా
లిటరల్లీ చూడండి బాయ్స్, చూడండి ఎంత వస్తుందో. ఓరి దేవుడా, అక్కడ నుంచి కారుతుంది. ఐస్ చూస్తున్నారు కదా చైన్ హలాత్ అయితే చూడండి, మొత్తం డీజిల్ స్మెల్ వస్తుంది. నాకు తెలిసి డిగ్రీసర్ అంటే అదేనేమో, డీజిలే అనుకుంటా. వా మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం ఎంత మట్టి అయితే వచ్చిందో, కారుతుంది మొత్తం డస్ట్ అంతా. కానీ క్లీన్ అయింది బాయ్స్ చైన్ అయితే. సో మరి ఇక్కడ చూడండి మొత్తం కొట్టిందేమో ఇక్కడ, ఆయన మొత్తం ఇక్కడ చూడండి ఎట్లా కారుతుందో ఘోరంగా. ఇక్కడ తెలుస్తుంది అనుకుంటా మీకు, ఎంత చూడండి ఎంత డస్ట్ ఉందో. సో ఫైనల్గా గాయస్ మనకైతే చైన్ క్లీన్ అయితే అయిపోయింది అనమాట. సో చైన్ లూప్ అయితే అవుతుంది, ఇంకా ఫైనల్ ఇదైతే చైన్ లూప్ చేసేసుకుంటే అయిపోతుంది. సో దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంది, చాలా క్లీన్ అవుతుంది అక్కడైతే. సో ఇక్కడ చూపిస్తాను మీకైతే ఉండండి. సో ఫస్ట్ అయితే మనైతే చైన్ లూప్ అయితే కొట్టినాక మీకైతే చూపిస్తాను. మొత్తం అయితే మన బండి అయితే చైన్ క్లీన్ అయితే అయిపోయింది అనమాట. సో మీకైతే చూపిస్తారు చూడండి, ఇంకా క్లీన్గా అయితే అయింది అనమాట చైన్ అయితే. సో చాలా డస్ట్ అయితే వచ్చింది బయటకి అయితే, మీకు చూపిస్తారు చూడండి. ఇప్పుడైతే మొత్తం డస్ట్ ఉండే చూడండి, ఇప్పుడైతే మంచిగా షైన్ కనిపిస్తుంది. ఇంతకుముందు చూడలేదు మీరైతే, చూడండి మొత్తం ఎట్ అయిపోయింది ఇక్కడ. ఫైనల్గా ఇప్పుడైతే మనమైతే చైన్ క్లీన్ అండ్ లూబ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకుందాం అనమాట. సో ఇదే కాసి మెయింటెనెన్స్, చైన్ మెయింటెనెన్స్ అయితే ఇలానే చేస్తారనమాట. సో అంతే. అండ్ నెక్స్ట్ టైం మనమైతే అంటే స్కూటర్ గేర్ ఆయిల్ ఉంటుంది కదా, సో అది వాడతారు కదా. యాక్చువల్లీ నేను అది కూడా తీస్తాను అనమాట మీకైతే. సో అదొక షార్ట్ వీడియోలో అయితే చేస్తాను, ఇవి అయిపోయిన తర్వాత. అండ్ సో ప్రైస్ వచ్చేసి మనకైతే ప్రొడక్షన్ వచ్చేసి 2223 రూపీస్ అయితే పడింది. అండ్ మనకు చైన్ లూబు అండ్ క్లీన్ మొత్తం బ్రష్తో కలిపి 280 రూపీస్ అయితే పడింది అనమాట మొత్తం అయితే. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ద్వారా ఎండ్ చేస్తాను అనమాట. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇఫ్ యాక్చువల్లీ డిడ్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ నాగరాజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకైతే కామెంట్ అయితే చేయండి అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.